ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు నిన్న విశాఖ ఉక్కుని పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర మంత్రులు పర్యటన స్వాగతిస్తూనే ఇటీవల కాలంలో విశాఖ ఉక్కు కోసం కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి అభినందన తెలియజేస్తూనే ఉక్కు సమస్య శాశ్వత పరిష్కారం కోసం స్టీల్ ప్లాంట్ను స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మే నిర్ణయాన్ని కేంద్రం రద్దు చేసుకోవాలి, దీన్ని సెయిల్లో విలీనం చేయాలి, ఇది లాభాలు బాట పట్టాలంటే సొంత క్యాపిటల్ మైన్స్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారి డిమాండ్ బ్యాచ్ ధరించి మంత్రులతో చర్చలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వస్తున్నారని చెప్పారంటే దీనికి అనుగుణంగా కేంద్రంతో నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆశించారు. విశాఖపట్నం ప్రధానికి కూడా ఆశించడం జరిగింది. కానీ ఆయన పర్యటన సందర్భంగా దాని ప్రకటన చూస్తే ఆశలు నెరవేరలేదు. పాత పద్ధతిలోనే తన ప్రకటన ఉన్నది. స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ సేల్ పేరు అమ్మే నిర్ణయం విషయంలో ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గం స్పష్టంగా ప్రకటించలేదు. దీన్ని ప్రకటించాలి, అప్పుడే స్పష్టత వస్తుంది. రెండవది, సెయిల్లో విలీనం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల బాట పట్టించడానికి అవకాశం ఉన్నది. సొంత గనులు లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రతి ఏటా దాదాపు 30,000 కోట్ల రూపాయలు అదనపు ఉత్పత్తి వ్యయం ఈరోజు భరిస్తూ ఉంది. వీటికి పరిష్కారం చూపించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిస్తాం, లాభాల బాట పడడం కోసం స్టీల్ యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేయాలి అని చెప్పడం అంటే ఏంటంటే వాస్తవ పరిస్థితిని అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తున్నాం. అలాగే ఉత్పత్తికారులైనటువంటి ఆఫీసర్లకి, పర్మనెంట్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ వర్కర్స్కి గత 4 నెలలుగా జీతాలు సక్రమంగా లేవు. దాదాపు 320% జీతాల బకాయిలు అధికారులకు ఉన్నాయి, కార్మికులకు ఉన్నాయి. వాటిని చెల్లిస్తామని చెప్పి మంత్రి ప్రకటించిన 3 నెలల తర్వాత పూర్తిస్థాయి జీతం వస్తుందని చెప్పి అంటారు. అలాగే స్టీల్ లాభాల బాట పట్టాలని చెప్పినట్టే తన పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 7.3 బిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని చెప్పినట్టే పూర్తిస్థాయి ఎంప్లాయీస్ ఉండే కార్మికులు ఉండాలి. ఈ వీఆర్ఎస్ పెట్టారు. ఇప్పుడు వీఆర్ఎస్ ద్వారా 1000 మంది నుంచి 1500 మంది బయట పెట్టాలని చూస్తున్నారు. బదిలీల పేరు మీద ఇప్పుడు 500 మందిని పక్కన పెట్టాలని చెప్పి గేట్ పెట్టి పెట్టాలని చూస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చే సంవత్సరానికి 1500 మంది రిటైర్మెంట్ అవుతారు. కాంట్రాక్ట్ వర్కర్స్ని 30% టెండర్ మారి 30% ఉద్యోగాలు కోత పెడుతున్నారు. 50 సంవత్సరాలు నిండి వాళ్ళకి మెడికల్ మన పేరు మీద బయట పెట్టాలని చూస్తున్నారు. ఈ విధంగా ఉత్పత్తికారులైనటువంటి ఆఫీసర్లు, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్కి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించకుండా, పూర్తిస్థాయిలో వాళ్ళ విధులు వినియోగించకుండా వేల శాతం కార్మికులు బయట పెడితే, గేటు పెట్టి నెట్టేస్తే, తొలగిస్తే పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఎలా నడుస్తుంది?